హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? మేమందరం బాగున్నాము. మీరందరూ కూడా బాగుండాలని, భగవంతుడి అనుగ్రహం అందరి పట్ల ఉండాలని కోరుకుంటున్నాను. మేము ఇక్కడ హైదరాబాద్లో టెంపుల్స్ విజిట్ చేయడానికి వచ్చాం కదా, మీకు ఇంతకుముందే వీడియోస్లో చెప్పాను కదండి. అలాగే ఇంకా ఈరోజు కూడా మేము ఫ్యామిలీ అంతా కలిసి, ఆడపడుచోళ్ళం మేము అందరం కలిసి యాదగిరి గుట్టకి వెళ్ళామండి. యాదగిరిగుట్ట నుంచి మళ్ళీ స్వర్ణగిరికి అట్లాగా సురేంద్రపురి అవన్నీ కలిపి ఒకే లైన్ కదా, అలాగే చూసుకున్నాము. ఫస్ట్ అయితే యాదగిరిగుట్టకి వెళ్ళిపోయాము. పొద్దున్నే టిఫిన్ అయి తినేసేసి బయటనే ఇంకా అలాగే టెంపుల్కి వెళ్ళిపోయాము. అసలైతే టెంపుల్ చాలా బాగుందండి. అసలు ఈ కాలంలో ఇంత అద్భుతంగా గుడులు కట్టారంటే పాతకాలం పురాతన టెంపుల్తో పోటీ పడి మరి కట్టారండి. నిజంగా ఆ కాలపోళ్ళు ఎంత గొప్పవాళ్ళో, కానీ వీళ్ళకి కూడా వాళ్ళంత శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇచ్చాడేమో మరి, అంతకి వాళ్ళకి దీటుగా కట్టారండి ఈ టెంపుల్స్. అప్పుడు శిల్పకళ అయితే అదిరిపోతుందండి. అసలు గుడి లోపలికి వెళితే అసలు వైకుంఠాన్ని అంటే ఇలా ఉంటుందా వైకుంఠము అనేలాగా అనిపించింది. చాలా అద్భుతం, కళ్ళకి అసలు సరిపోనంత సంతోషాన్ని ఇచ్చిందండి. ఎంత బాగుందో స్వామి ఆ లోపల, అబ్బబ్బబ్బా చెప్పలేనంత విధిగా ఉందండి. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా చూడాలని ఆ విధంగా అనిపించింది నాకైతే. చాలా గొప్పగా కట్టారండి టెంపుల్ని, చూసే కొద్దీ చూడాలని ఇలాగుంది. చూసి చాలా బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాము అందరం కూడాను. తర్వాత ఇలా నరసింహస్వామి టెంపుల్స్ కంటిన్యూస్గా మాకెందుకు అలా తగులుతూనే ఉన్నాయి. అది ఆ స్వామి దయనో అనుగ్రహమో సంకల్పమో తెలియదు, కానీ మొత్తానికైతే బాగా దర్శనం చేసుకోగలుగుతూ ఉన్నాము. భగవంతుడి అనుగ్రహం ఈ రూపంలో ఇచ్చాడేమో మరి. తర్వాత ఇంకా మేము ఎలా దర్శనం చేసుకున్నాం అంటే లోపలికి ఫోన్లు అలో చేయలేదు, అందుకని బయట వైపు మాత్రమే నేను వీడియో తీసేదానికి అవకాశం దొరికింది. ఇవి చూపించి మీకు కూడా సంతోషాన్ని ఇవ్వాలనేది నా కోరిక. అందుకని మీ అందరికి కూడా చూడలేని వాళ్ళు ఎవరైనా కొందరు ఉంటారు కదా, హైదరాబాద్లో వాళ్ళు ఆల్మోస్ట్ అంతా చూసేసే ఉంటారు, కానీ నాలాగా చూడలేదు అనే వాళ్ళు చాలామంది ఉంటారనుకుంటా. వాళ్ళు చూసి హ్యాపీగా సంతోషంగా వాళ్ళు కూడా ఫీల్ అవుతారు కదా. అందుకని నేను నాకు సాధ్యమైనంత వరకు తీసి నేను వీడియోలో పెట్టానండి. చూసి మీరు కూడా సంతోషంగా ఫీల్ అవ్వండి. తర్వాత మళ్ళీ మేము దీని తర్వాత అక్కడనే నారాయణ కాడికి వెళ్ళి అక్కడ కూడా తీసుకున్నాము. అది ఇంకా వీడియో పెద్దదైపోతుందని ఇందులో పెట్టలేదు, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఈ వీడియో చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతాను నేను కూడా. మీరు కూడా సంతోషంగా చూడాలనేది నా కోరిక. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో వస్తానండి. అంతవరకు ఉంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వస్తానండి. ఓకే, బాయ్. ధన్యవాదాలండి అందరికీ.